హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ శ్రమ ఏవ జయతే. ఇది రమణులు చెప్పిన కథలు అనే బుక్ లో చదివాను. ఒకరోజు రమణ భగవానులు హంస సముద్ర జలం రెక్కలతో చిమ్మిందన్న ఈ కథ పరిపాడాలు అనే తమిళ గ్రంథంలో తప్ప మరెక్కడా అంత ప్రచారంలో లేదు. కానీ గరుడు చిమ్మాడన్న కథ మాత్రం చాలా మంది వ్రాశారు. భారతంలో కూడా ఉండాలి అన్నారు. ఆ కథ ఏమిటి అన్నారు ఒక భక్తులు. ఆ పైన భగవాన్లు ఇలా వివరించారు. ఒక పిచ్చుక తన గూటిలో గుడ్డును పెట్టింది. అయితే ఆ చోటు క్షేమం కాదని భావించి గుడ్డును ముక్కున కరుచుకొని ఎగురుతూ సురక్షిత స్థలాన్ని వెదకసాగింది. అలా వెళుతూ సముద్ర తీరంపై ఎగురుతుండగా పొరపాటున ఆ గుడ్డు కాస్త జారి కింద సముద్రంలో పడిపోయింది. తన శక్తిని దారపోసి పెట్టిన ఒకే ఒక గుడ్డును వదిలి వెళ్ళబుద్ధి కాలేదు దానికి. ఎలాగైనా సముద్ర జలాలను తోడివేసి తన గుడ్డును చేజిక్కించుకోవాలి అనుకుంది. అంతే, కిందకు దిగి ముక్కుతో వచ్చినంత నీటిని పీల్చి గట్టుపైకి వచ్చి అక్కడ వదలడం, తన ఒంటిని అంటుకున్న నీటిని రెక్కలతో విదిలించటం, ఇలా మొదలుపెట్టింది. సముద్రాన్ని ఎండగడదామని దాని సంకల్పం. అలా చేస్తూనే పోతుంది. అప్పుడు గగన విహారి అయిన దేవర్షి నారదుడు ఆ వైపుగా వెళుతూ పక్షి పడుతున్న వింత శ్రమను తిలకించాడు. పక్షిని అడగగా జరిగిన కథ చెప్పి తన లక్ష్యాన్ని వివరించింది. నారదులు, వెర్రిదానా, సముద్రాన్ని ఖాళీ చెయ్యడం నీ వల్ల అయ్యే పనేనా అని పరిహసించాడు. పిచ్చుక, సాధ్యమా అసాధ్యమా అనే సంశయం నాకు లేదు. నా కృషి నేను చేసుకుపోతాను. ఫలితం ఆ పరమేశ్వరుని చేతిలోనిది అంటూ తన పని కొనసాగించింది. దాని విజ్ఞతకు, నిశ్చయ బుద్ధికి ఆశ్చర్యవందిన మహర్షి హుటాహుటిన వైకుంఠానికి వెళ్లి గరుత్మంతునికి ఈ సమాచారం అందించారు. మీ జాతి వారేనోయ్, ఆ పిచ్చి తల్లి శ్రద్ధ చూస్తే ప్రాణాలు లెక్క చేసేదిగా లేదు అన్నాడు ముక్తాయింపుగా. గరుడునికి స్వజాతి అభిమానంతో పాటు ఆశ్చర్యం, కరుణ కలిగాయి. తక్షణమే భూలోకానికి వెళ్లి పిచ్చుక తల్లిని తన మూపు పైన ఉంచుకొని తన రెక్కలను సముద్రంపై ఆడించాడు. అంతే, జలాలన్నీ పక్కకు తొలగి అడుగున ఉన్న గుడ్డు బయటపడింది. గరుడ దేవతకు కృతజ్ఞతలు తెలుపుకొని తన గుడ్డును ముక్కుతో పట్టుకొని సురక్షిత స్థలాన్ని చేరింది శ్రద్ధాలువు అయిన పిచ్చుక.